హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. టమాటా రైస్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు. అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. 3 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇలా రైస్ని మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి, అన్నం మొత్తం కలిసే విధంగా. అలా రైస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, గుమగుమలాడే టమాటా రైస్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.